పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతున్న విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే కోణంలో మీరు ఏ మాట అయితే అడిగినారో, ఏ కోరిక అయితే కోరినారో, తొందరలోనే ఈ నగర పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయమని అయితే చెప్పారో దాన్ని తొందరలోనే నెరవేరుస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా ఈ సభా వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవనీయులు నగర పంచాయతీ చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ పట్టణ మౌలిక వసతుల గురించి ముఖ్యమైన విషయాలు చెప్పినారు. ఎంపీ గారు కూడా చెప్పినారు. ఒకటి, ఆ వెజిటబుల్ మార్కెట్ కావాలన్నారు, రోడ్లు బాగా కావాలన్నారు, సెంట్రల్ లైటింగ్ చేయండి అన్నారు. ఇవన్నీ కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటే, గౌరవనీయులు ఎంపీ గారు మాట్లాడుతూ పక్కనున్న రామగుండం కార్పొరేషన్ కు 100 కోట్లు ఇచ్చినారు, మరి మాకేం ఇస్తారు 50 కోట్లని ఇవ్వాలని అడిగినారు. మరి మా సోదరుడు యువ నాయకుడు వారి కోరికను మన్నిస్తూ తప్పకుండా మన పెద్దపల్లి పట్టణానికి కూడా ఒక 50 కోట్ల రూపాయలు 2 విడతల్లో మంజూరు చేస్తా ఉన్నానని చెప్పి కూడా మంజూరు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందులో భాగంగా మీరు పద్మశాలి భవనం కట్టుకోదలుచుకున్న అంబేద్కర్ భవనానికి ప్రత్యేకంగా నిధులు వస్తాయి. ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మునూరు కాపు సంఘానికి సంబంధించిన లేదా ఇతర సంఘాల భవనాలు కానీ, వెజిటబుల్ మార్కెట్ కానీ, అదే రకంగా ఈ మౌలిక వసతుల విషయంలో కానీ మీరు గౌరవ శాసనసభ్యులు ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు మీరు కూర్చొని మీరే ప్రణాళికలు రూపొందించండి. ఆ డబ్బులు ఎట్లా మీరు ఖర్చు పెట్టాలి మీరే ఆలోచించి ఆ నిర్ణయాలు మీరే స్థానిక అవసరాలు ప్రజల ఆకాంక్షల మేరకు తీసుకోవాలని చెప్పి నేను కోరుతాను.